ఈరోజు మన అంశం ఏంటంటే విశ్రాంతి దినము యూదులకు మాత్రమేనా? రాసుకోండి. విశ్రాంతి దినము యూదులకు మాత్రమేనా? అది మన అంశం ఈరోజు. చాలామంది భక్తిగల నిజాయితీ గల క్రైస్తవులు కేవలము విశ్రాంతి దినము యూదులకు మాత్రమే ఇవ్వబడింది, అది క్రైస్తవులకు కానీ లేక మిగిలిన విశ్వాసులకు కానీ లేక క్రైస్తవేతరులకు కానీ అది ఇవ్వబడలేదు అని నమ్ముతారు చాలామంది. వారు అలా నమ్మడానికి కూడా ఒక కారణం ఉంది బైబిల్లో. వాళ్ళు అలా నమ్మడానికి ఒక కారణం బైబిల్లో ఉంది. దాన్ని పట్టుకొని అందరూ ఆ విధంగా నమ్మటం జరుగుతుంది. ఎప్పుడు కూడా బైబిల్ని ఏదో ఒక కోణంలో పట్టుకొని మనము దాన్ని అర్థం చేసుకోకూడదు. అలా అయితే బైబిల్లో దేవుడు 66 పుస్తకాలు మనకి ఇచ్చేవాడు కాదు. 66 పుస్తకాల్లో అనేకమైన విషయాలు ఆయన పొందుపరిచేవాడు కాదు. అందుకే పరిశుద్ధ లేఖన భాగం అంతా కూడా దేవుని వాక్యమే. కనుక దాన్ని గ్రహించటంలో మనం కొంత అశ్రద్ధ చూపడం వల్ల సత్యాన్ని గ్రహించలేక అపార్థం చేసుకునే స్థితి సమాజంలో ఉన్నట్లుగా మనం గ్రహించాలి. తరచుగా ఎందుకు ఈ విధంగా అనుకుంటున్నారంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది. ఆ వాక్యం ఇప్పుడు చదువుకున్న వాక్యము నిర్గమకాండము 31:16. ఇజ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. ఎవరికి నిబంధన అని రాయబడింది అక్కడ. ఇజ్రాయేలీలకని. మనం ఎవరిమి? అన్యులం. ఇజ్రాయేలు ఎవరు చెప్పారు? మన ఇజ్రాయేలం కాదు. ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాలు ఉన్నాయి. గోత్రకర్తల పేర్లు మన వాళ్ళు చెప్తారు. 12 గోత్రాలు ఉన్నాయి. వారి సంతానం మాత్రమే ఇజ్రాయేలీలు. మనం కాదు, మనం అన్యులము. అయితే మనము ప్రభువుని అంగీకరించి క్రైస్తవులుగా మార్చబడ్డాం. ఒక రోజున మనల్ని ఇజ్రాయేలీల్లో కలుపుతాడు, ఆయన చేర్చుతాడు. ఇజ్రాయేలీల్లో అన్యులను కూడా ఇజ్రాయేల్లో చేరుస్తాడు. బైబిల్ చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. అంటే మీకు డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని మనము చూద్దాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతంలోనికి తోడుకొని వచ్చేదను. చూసారా? అన్యులైనా సరే విశ్రాంతి దినాన్ని ఆచరించి ఆయన కట్టలుగా అనుసరిస్తే ఆయన పరిశుద్ధ పట్టణానికి పరలోకానికి తీసుకెళ్తానని చెప్పని దేవుడిచ్చిన వాగ్దానం ఇది. కనుక మనమైతే అన్యుల్లో నుంచి క్రైస్తవులంగా మార్చబడడం, క్రీస్తుని అంగీకరించి. మనం యూదులము కాదు, ఇజ్రాయేలీలం కాదు. మనము ఆత్మీయ ఇజ్రాయేలీలం అని చెప్పుకోవచ్చు. ఒక రోజున ఇజ్రాయేలీల్లోకి మనల్ని దేవుడు చేరుస్తాడు. అన్యుల నుంచి ఇజ్రాయేలీలోకి మనల్ని చేరుస్తాడని చెప్పని ఇజ్రాయేలీలు దేవుడు ఏమన్నాడు? వారిని ఏమన్నాడు? నా స్వకీయ జనాంగం అన్నాడు. వాళ్ళని నేను ఏర్పాటు చేసుకున్న జనము, నా స్వకీయ జనాంగము, నా కుమారులని పేరు పెట్టాడు వాళ్ళకి. మనందరికి కాదు, ఇజ్రాయేలు ప్రత్యేకంగా. వారిలో మనం చేర్చబడతాం అంతే. ఈనాడు చాలామంది ఇజ్రాయేల్ని దూషిస్తూ ఉంటారు. ఇజ్రాయేల్ వాళ్ళ అలా వాళ్ళు ఇలా అని చెప్పని వాళ్ళని దూషిస్తూ ఉంటారు.
వాళ్ళని దూషించడానికి మనకు అధికారం లేదు. వాళ్ళే దేవుని స్వకీయ జనాంగం అని వాక్యం తెలియజేస్తూ ఉంది. సరే, కనుక ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నిర్గమకాండము 31వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన ప్రకారంగా అది ఇజ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడింది విశ్రాంతి దినమని చెప్పడం జరుగుతుంది. సరే, ఒక విషయాన్ని మనం గమనిస్తే విశ్రాంతి దినము ఎప్పుడు స్థాపించబడింది చెప్పగలరా? అసలు ఎప్పుడు ఇవ్వబడింది ఆజ్ఞ? విశ్రాంతి దినం ఆజ్ఞ ఎప్పుడు ఇవ్వబడింది? సృష్టిలోనే ఆదికాండము 1-2 అధ్యాయంలోనే దేవుడు ఈ మాట చెప్పాడు. సమస్తాన్ని దేవుడు సృజించి ముగిసిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించి ఆ దినాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. అప్పటికి యూదులు ఏర్పాటు చేయబడ్డారా? అసలు ఆదాము అవ్వ ఇద్దరే అప్పుడు ఉంది. ఆదాము అవ్వే అప్పుడు ఉంది. ఇంకెవరు లేరు, ఏ మనుషులు లేడు, వాళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడే దేవుడు దాన్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. యూదులకు మాత్రమే కాదు అది ఇచ్చింది. అప్పుడు యూదులు ఎక్కడున్నారు అసలు? పోనీ యూదులు విభజించబడ్డ తర్వాత, యూదాగోత్రం వచ్చిన తర్వాత అప్పుడు కానీ ఇచ్చుంటే అది యూదులు అనుకోవచ్చు. విశ్రాంతి దినం ఎప్పుడు ఇవ్వబడిందంటే సృష్టిలో ఇవ్వబడింది. అప్పటికి యూదులు లేరు. యూదులు ఇంకా అప్పుడు విభజన పడలేదు. అప్పుడు ఉన్నది ఎంతమంది ఉన్నారు? మానవులు ఇద్దరే ఉన్నారు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఆదాము హవ్వ, ఇద్దరే ఉన్నారు. అయితే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో యేసుప్రభువు వారు ఒక మాట అంటారండి, చదువుకుందామా? 2:27 మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలేదు. ఈ మాటకి చాలామంది తికమక పడిపోతూ ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి చాలామంది క్రైస్తవులు, ఎవరు 2-3 కాదు, ప్రపంచంలో 99% క్రైస్తవులు ఈ మాటకి వాళ్ళు ద్వందార్థం తీస్తున్నారు. చదువుకుందామా? మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడింది. ఇప్పుడు విశ్రాంతి దినం మనుషుల కొరకు అన్నాడు. ఎవరెవరు మనుషులు? యూదులు మాత్రమే మనుషులు, మిగిలిన వాళ్ళు కదా? అందరూ మనుషులే కదా. మరి విశ్రాంతి ఎవరి కోసమమ్మా? మరి మన మనుషులమైతే మనకు ఉందా లేదా విశ్రాంతి దినం? అది విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమించబడలా. మనుషులు విశ్రాంతిని ముందు చేసి దానికోసం మనుషులను చేయలే. విశ్రాంతిని ముందే చేయబడింది, మనుషుల కొరకు దాన్ని ఏర్పాటు చేశాడు. ఒక ఉదాహరణ, దేవుడు చేపలను చేశాడు. ఎవరి కోసం? మనుషుల కోసమే. సృష్టి అంతా ఎవరి కోసము? మనుషుల కోసమే దేవుడు చేశాడు. సమస్తం సృజించి మనిషికి ఏం కావాలనో అన్ని దేవుడు సృజించి తర్వాత మానవుని చేశాడు. సృష్టి మొత్తం నీకే, నువ్వు అనుభవించమని దేవుడు చెప్పాడు. అదేవిధంగా విశ్రాంతి దినము మనుషుల కొరకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గ్రీకులో ఈ పదం రాయబడింది. మనుషుడు అనే పదము గ్రీకులో ఏం రాయబడిందంటే ఆంథ్రోపోస్ అని రాయబడింది. గ్రీకులో ఈ పదము మనుషులు అనే పదాన్ని ఆంథ్రోపోస్ అని రాయబడింది. దీని అర్థం ఏంటంటే మానవుడు లేక మనుషులు అని అర్థం, కానీ యూదులు మాత్రమే అని కాదు. మనుషులు అంటే మానవులు, మానవ జన్మెత్తిన వాళ్ళనే కానీ యూదులు మాత్రమని కాదని గ్రహించాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఇశ్రాయేలీలు విశ్రాంతి దినమును ఆచరింపవాలని చెప్పని దేవుడు అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తామండి. దానికి ముందు దేవుడు విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలు ఆచరించాలని చెప్పాడు. దీనికి అర్థం ఏంటంటే అప్పట్లో దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని నా ప్రజలను ఎన్నుకున్నాడు. వారిని అర్థమందా? ఇశ్రాయేల్ ప్రజల్ని నా ప్రజలు ఎన్నుకున్నాడు కనుక వారిని సెటరేట్ చేయడానికి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అంతేగాని వారు మాత్రమే కాదు. అక్కడ అలా అంటే కొన్ని వాక్యాలు చూద్దాం. ఒకవేళ అలా అనుకుంటే ఇశ్రాయేలుకి చెప్పాడు కదా దేవుడు, వారికే కదా అనుకుంటే మరి కొన్ని వాక్యాలు చూద్దాం మనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం.
విశ్రాంతి దినము ఇశ్రాయేలుకే ఇవ్వబడింది, మనకు కాదు అంటే కొన్ని వాక్యాలు చూద్దాం మనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరసెను. చూసారా, ఇక్కడ మోషేతో దేవుడు మండుచున్న పొదలో ఉండి కనబడి నీ చెప్పులు విప్పు అని చెప్పని హెచ్చరించి అప్పుడు చెప్తున్నాడు, పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరికి? మోషేకి. అప్పటికి మోషేకి దేవుడు అంటే తెలియదు కాబట్టి ఫస్ట్ టైము దేవుడు అగ్నిలో కనబడి ఆ పొదలో ఈ మోషేకి పరిచయం చేసుకున్నాడు. ఏమని పరిచయం చేసుకున్నాడు? ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. అంటే మోషేకి దేవుడు కాదైనా నీ దేవుడిని అన్నాడా? ఇక్కడ చదవబడిన వాక్యంలో నేను నీ దేవుడిని అన్నాడా మోషేతో? అల్లా, నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడు కానీ నీ దేవుడిని అల్లా. ఇప్పుడు మోషేకి ఈయన దేవుడా కాదా? నాకు దేవుడా కాదా? నీకు దేవుడా కాదా? సో అది మనము వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏదో ఒక కోణంలో దాన్ని అర్థం చేసుకోకూడదు. వాక్యాన్ని అన్ని కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆడ సందర్భాన్ని బట్టి మోషే పరిచయం చేయడానికి, అబ్బాయి నువ్వు కొత్త అనుకుంటావేమో, మీ నాన్న తాత ముత్తాత మొత్తానికి అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం అన్నయ్య, మీ దేవుడు నేనని చెప్పని మోషేకి పరిచయం చేసుకున్నాడు. మరొక మాట కూడా చూద్దాం మనము. నిర్గమకాండము 24వ అధ్యాయము. నిర్గమకాండము 24వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూచిరి. చదవండి అమ్మా. ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూచిరి, ఆయన పాదముల కింద నిగనగలాడు నీలమయమైన వస్తు వంటిది ఆకాశమండలపు తేజం వంటిది ఉండెను. ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూచిరి అని రాయబడింది. అంటే ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడా? వారు మాత్రమే దేవుని చూస్తారా? మనం దేవుణ్ణి చూడమా? దేవుణ్ణి ఎక్కడ చూడాలి మనము? వాక్యంలో. వాక్యమై ఉన్నాడు దేవుడు కాబట్టి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇజ్రాయేలు కనపడిన దేవుడే ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇజ్రాయేలుకు మాత్రమే కనబడ్డాడు, మాకు ఆయన దేవుడు కాదు అనటానికి వీలు లేదని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఈ మాటకి కొంతమంది ఒకవేళ ఆయన ఇజ్రాయేలు దేవుడు అనుకుంటే ఇక్కడ పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు. పౌలు గారు చెప్పిన మాట మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక. ఆయన ఇజ్రాయేల్ దేవుడేనా ఇంకెవరికైనా దేవుడా అని ఆలోచన చేస్తే పౌలు గారు రోమిలికి రాస్తూ 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకు కూడా దేవుడే. చూసారా, దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన వాక్యం యూదులు మాత్రమే కాదు, అన్ని జనులకు కూడా దేవుడే. అయినా అన్ని జనులకు కూడా ఆయన ఆజ్ఞలు ఉన్నవి కనుక ఎవరినో కొంతమందిని ఎన్నుకున్నాడు కాబట్టి అది వాళ్ళ దేవుడు అయినా వాళ్ళకి ఆజ్ఞలు, వాళ్ళకి విశ్రాంతినము, వారికే ధర్మశాస్త్రము అనేటువంటి అంశము కరెక్ట్ కాదని మనం గమనించాలి. కనుక పౌలు గారు క్లియర్గా చెప్తున్నారు. మనం చదువుదాం అన్నమాట 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. చూసారా, దేవుడు అన్ని జనులకు కూడా దేవుడే. విశ్రాంతి దినము అన్ని జనులకు కూడా ఉంది, ధర్మశాస్త్రము అన్ని జనులకు కూడా ఉంది.
సర్వ మానవాళికి ఇవ్వబడింది, మనుషుల కొరకు ఏర్పాటు చేయబడింది. మనిషి అన్న వాళ్ళందరూ కూడా విశ్రాంతి ఉందని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ మరొక వివాదాస్పదమైనటువంటి వచనం ఒకటి చూస్తాం. మనం చదువుకుందామా? యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. ఆగండి, ఇక్కడ రక్షణ యూదుల నుండే కలుగుతుందంటే అంటే మనకు లేదు రక్షణ. మనం యూదులమా? ఇందాకేం చెప్పాము? కాదు, యూదులం కాదు, మనం అన్యులము. గుర్తుపెట్టుకోండి, మనం యూదులము కాదు. యూదులంటే ఎవరు? 12 మంది ఇశ్రాయేలీయులు ఉన్నారే, వారి గోత్రాలు వారు మాత్రమే యూదులు, అంతే. మనం యూదులం కాదు, ఇశ్రాయేలీయులం కాదు. మనం ఇశ్రాయేలీయుల్లో ఒక గోత్రము, యూదా గోత్రము. ఆ గోత్రం నుంచి యేసుప్రభువు వారు జన్మించారు. కాబట్టి మనం యూదులము కాదు, ఇశ్రాయేలీయులం కాదు మనం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆ సమరయ స్త్రీ ఏమంటుంది? చూడండి. మీరు మీకు తెలియదని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిందని ఆరాధించేవారము. రక్షణ యూదుల నుండి, ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్న సమరయ స్త్రీతో రక్షణ యూదుల నుంచే కలుగుతుంది అన్నాడు. అంటే యేసుప్రభువు దగ్గర నుంచి కదా రక్షణ యూదుల్లో నుంచా, క్రీస్తు నుండా రక్షణ? అంటే ఆయన యూదుల్లో జన్మిస్తాడు కాబట్టి, యూదాగోత్రం జన్మిస్తాడు కాబట్టి అక్కడి నుంచి రక్షణ వచ్చుతున్నాడు. కానీ ఇప్పుడు దీని అర్థం ఏంటి? యూదుల ద్వారా రక్షణ వచ్చుద్ది కానీ క్రీస్తు ద్వారా కదా నమ్మొచ్చా మనము? కనుక కొన్ని వాక్యాలు వివాదాస్పదంగా మనము ఆలోచన చేయకూడదు, దాన్ని లోతుగా ధ్యానించి ఆలోచన చేయాలని చెప్పని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది. కనుక ఇక్కడ రక్షణ యూదుల నుండే కలుగుతుందని అంటే కేవలము యూదులు ప్రజలకు మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి కాదని మనము గమనించాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. మరొక మాట చూస్తే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయుల్లో ఆజ్ఞిస్తూ విశ్రాంతిని ఎవరు పాటించాలంటే ఇశ్రాయేలీలే కాకుండా వారి దేశంలో ఉండే పరదేశీయులు కూడా దాన్ని పాటించాలని చెప్పి అన్నాడు. ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండము 20వ అధ్యాయము చదవండి, 10వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 10వ వచనంలో ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు. ఆనాడు ఇశ్రాయేలుకి ఆజ్ఞిస్తూ, అయ్యా మీకు మాత్రమే కాదు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు ఉంటే వాళ్ళకు కూడా ఈ ఆజ్ఞ వర్తిస్తుంది. కనుక ప్రతి మానవాళికి విశ్రాంతి దినము వర్తిస్తుందని చెప్పని, ఆచరించాలని చెప్పని పరిశుద్ధ లేఖనము తెలియజేస్తుంది. కనుక ఈరోజు మనము విశ్రాంతి దినం గురించి ఆలోచన చేస్తే అది యూదు ప్రజలకు మాత్రమే కాదని, వారు మాత్రమే పాటించాలని చెప్పని ఉద్దేశిస్తే, మరి పరదేశులకి ఎందుకు చెప్తాడు దేవుడు? అంటే అక్కడ ఆయన పొరపాటు మర్చిపోయి చెప్పాడా దేవుడు? ఏమన్నా దేవుడు ఎప్పుడైనా పొరపాటును మాట్లాడతాడా? వాక్యం అంటే దేవుడు కదా. మరి వాక్యం ఎప్పుడు పొరపాటు ఏమన్నా ఉంటుందా వాక్యంలో? వాక్యం ఎప్పుడు పొరపాటు కాదు, మానవులమైన మనమే పొరపడుతూ ఉంటాం. కాబట్టి వాక్యము నిక్కచ్చిగా ఉంటుంది. వాక్యము దేవుడు సూటిగా మాట్లాడతారని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా? యెషయా గ్రంథం 56వ అధ్యాయము 6వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. మనం యెషయా గ్రంథం 56వ వచనం, అన్యులను కూడా
చదవనమ్మా. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. చూసారా, అన్యులను కూడా, అంటే అన్యులు ఏం చేస్తే, అన్యుల్ని నా పరిశుద్ధ పర్వతం తోడుకొని వస్తానంటున్నాడు. ఏం చేస్తే? అక్కడే ఉంది. అది అన్యుల్ని ఎప్పుడు ఆయన చేరుస్తాడంటే, చదవండి. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, అంటే ఎవరెవరు ఆచరించాలి? యూదులకు ఆల్రెడీ ఆజ్ఞనిచ్చాడు ఆయన, ఇజ్రాయేలుకు ఆజ్ఞనిచ్చాడు. ఇప్పుడేమన్నాడు? వాళ్ళే కాదు, నా విశ్రాంతి దినాన్ని ఎవరెవరు అపవిత్రపరచకూడదు? అన్యులు కూడా, యూదులే కాదు అన్యులు కూడా నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. కనుక ఇది దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ. ఏ మనుషులు చెప్పిన మాట కాదు ఇది. ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారో, దాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తారో, దాన్ని అపవిత్రపరచకుండా ఎవరైతే చూసుకుంటారో వారిని దేవుడు అన్యులైనా సరే అటువంటి అన్యుల్ని కూడా ఆయన పరిశుద్ధ పర్వతం కంటే పరలోకానికి చేరుస్తారని చెప్పడము మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకో మాట చూస్తే, యేసు ప్రభు వారు ఎవరెవరికి దేవుడైనా? యూదులకు కాదా? ఇజ్రాయేల్కి మాత్రం కాదా? ఎవరెవరికి దేవుడైనా? ఆయన అందరికీ దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు వారు ఇజ్రాయేల్కు మాత్రం దేవుడు కాదని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. చదువుదామా? కీర్తనలు 24వ కీర్తన 24వ కీర్తన మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవా వేశారా. భూమియు దాని సంపూర్ణత, అంటే భూమి ఎక్కడ ఉంది? సర్వలోకంలో ఉంది భూమి. ఎక్కడ భూమి ఉంది? అమెరికాలో లేదా? ఉంది. చైనాలో? అంటే సర్వలోకం భూమే. కనుక భూమి అంతా, భూమియు దాని పరిపూర్ణతయు లోకమును దాని నివాసులు, అంటే లోకం అంటే ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే లోకం, అవునా? మరి ఎక్కడ లోకం అంటే? సర్వలోకము, భూమి అంతా లోకమే. కనుక లోకము దాని నివాసులు యెహోవావే. అంటే లోకంలో ఎవరెవరు నివాసం చేస్తున్నారు? తెల్లవారు, నల్లవారు, ఇంకా పొట్టివారు, ఎత్తుగా ఉండేవారు, ఇంకా చదవరులు, చదువులేని వారు, జ్ఞానులు, అజ్ఞానులు, సర్వము దేవుడు సృజించిన వారే. కనుక అందరూ కూడా దేవుని నివాసులు అందరూ కూడా దేవుని వారే అని చెప్పి సాగిస్తుంది వాక్యం. కనుక మనుషుల కొరకంటే ఎవరెవరికి? అన్ని భాషలు మాట్లాడే వారికి, అన్ని రంగులు ఉన్న వారికి, అన్ని దేశాల వారికి ఈ విశ్రాంతి దినము ఖచ్చితంగా ప్రతి మనిషి ఆచరించాలని చెప్పని వాక్యము సెలవిస్తుంది. ఇంకో మాట చెప్పనా, దేవుడు ఇజ్రాయేల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉంటానని పిలిచాడు దేవుడు ఇజ్రాయేలీని. చదువుకుందాం బైబిల్ ఆ మాట. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం. కొన్ని వివాదాస్పదమైన వచనాలు అనుకునే వాటి గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు. లేవికాండం 19వ అధ్యాయము 2వ వచనం. లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానకు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. చూసారా, ఎవరితో చెప్పాడు ఈ మాట? ఒకటో వచనం కూడా
మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానకు నేను పరిశుద్ధ. యువత చెప్పాడు ఈ మాట, ఇజ్రాయేలుతో చెప్పమన్నాడు మోషేకి. మోషే, నీవు ఇజ్రాయేలుతో చెప్పి మాట ఏమంటే, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఎవరు పరిశుద్ధులుగా ఉండాలి? ఇజ్రాయేలు మాత్రమే. మనము అవసరం లేదా? మనకు చెప్పలేదు కదా ఈ మాట. మరి ఈ మాట చెప్పింది మోషేకి, ఇజ్రాయేలుకి చెప్పాడు. ఇజ్రాయేలు అన్నాడు, మళ్ళీ చదువుదాం. మరియు యెహోవా మోషేకి సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, అంటే ఇశ్రాయేలుకు మాత్రం చెప్పా, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎవరు? ఇశ్రాయేలు మాత్రమే, మనము అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం మన గురించి ఏమని చెప్పాడేమో. చదువుకుందాం. 1 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. 16 కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఇక్కడ పేతురు గారు అన్యులతో చెప్తున్నాడు ఈ మాట. ఈరోజు మనకు కూడా రాస్తున్నాడు ఈ మాట. మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇశ్రాయేలునేమో పరిశుద్ధులై ఉండమని చెప్పి మన వద్దని చెప్పాలి దేవుడు. సర్వలోకంలో మానవుడు పరిశుద్ధులుగానే ఉండాలని చెప్పని వాక్యము సెలవిస్తోంది. కనుక ఈ రోజున మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇశ్రాయేలులకు మాత్రమే లేక యూదులకు మాత్రమే విశ్రాంతి దినం ఇవ్వబడింది, మనకు కాదు అనేటువంటి ఆ వివరణ అది కరెక్ట్ కాదు. అది వాక్యానుసారమైన వివరణ కాదు. అది బైబిల్ అయితే అలా లేదు. ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన దేవుడు, లేక ఆయన మాత్రమే వారిని మాత్రమే ఆయన ఎన్నుకున్నాడు, మిగిలిన వారు కాదనేది అది తప్పు. కనుక ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞ తూచా తప్పకుండా మనము పాటించాలని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక విశ్రాంతి ఆచారము దేవుడు మనకిచ్చాడు. ఇంకా మనం చూస్తే పరలోకంలో కూడా విశ్రాంతి ఆచారము కొనసాగుతుందని చెప్పని వాక్యం సెలవిస్తోంది. యేసుప్రభు వారు మనం ముందు చెప్పుకుందాం. యేసుప్రభు వారు ఆచరించాడు, తర్వాత శిష్యులు ఆచరించారు, తర్వాత పౌలు గారు ఆచరించారు, ఇంకా ఆనాటి ఆదిమ క్రైస్తవులు ఆచరించారు. యేసుప్రభు వారు సిలువ వేసిన తర్వాత విశ్రాంతి దినము ఆచరణ ఆగిపోవాలా. బైబిల్ చూద్దాం వచ్చేవారం మనము. కనుక ఈ విషయాలు మనము గుర్తుపెట్టుకొని దేవుని యొక్క వాక్యంలో గూఢమైన సంగతులు నేర్చుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో దేవుణ్ణి మన శాబస్కులలో నేర్చుకుంటా ఉన్నాం. వాక్యము ఎలా చదవాలో, వాక్యం ఎలా అర్థమవుతుందో, దేవుడిని అడిగితే దేవుడు ఎలా అర్థం చేస్తాడో మనం నేర్చుకుంటున్నాం. ఆ విధంగా వాక్యాన్ని చదివి, ఆ విధంగా గ్రహించి, ఆ విధంగా పరిపూర్ణ జ్ఞానం సంపాదించి పరలోకానికి వారసులు అవ్వాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. అట్టి కృపా దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికి సదా అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన స్వామి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, మీరు మానవాళికి ఏమైతే ఆజ్ఞాపించారో అది సర్వ మానవాళి దాన్ని తూచా తప్పకుండా ప్రభా పాటించవలసిన వారమై ఉన్నాం నాయన. అయ్యా, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని మీ పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయా, ప్రార్థనలు బలులకు సాదృశ్యమని కూడా వాక్యంలో ఉంది. మా ప్రార్థనలు లేక మా యొక్క అర్పణలు లేక మా సమర్పణలు తండ్రి,
అది ప్రాముఖ్యం కాదు, కానీ వాటికంటే మీ మాట వినుట శ్రేష్టమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక నేడు తండ్రి మీ మాటకు అవిధేయులవ్వడానికి అపవాది ప్రభా ఆ సర్వలోకాన్ని మోసగించాడని చెప్పని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం మేము చూస్తున్నాం. ప్రభా సర్వలోకమును మోసపుచ్చడానికి అపవాది పూనుకున్నాడని మేము చదువుకుంటున్నాం. కనుక మేము అపవాది మోసంలో మేము పడిపోక సర్వమానవుల తండ్రి మీరు ఇచ్చిన ఆజ్ఞను అంగీకరించి సబ్బాతును విశ్రాంతి దినమును తండ్రి స్వీకరించి మీ రక్షణ అనుభవం పొందుకొని మీ పరలోకానికి వారసులు అవ్వాలని చెప్పని అయ్యా మీరు కోరుతున్నారు. అటువంటి కృప మీరు అనుగ్రహించండి. ప్రతి వారికి తండ్రి మీ పట్ల విశ్వాసము భక్తి కలిగి మీలో తండ్రి అయ్యా సంతోషము సమాధానము కలిగి జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి విన్న వాక్యం తండ్రి ఎక్కడ అపవాదికి నా తండ్రి మా జీవితంలో చోటు ఇవ్వక వాక్యపు వెలుగులో మా జీవితాలు కట్టుకొని మీకు మహిమార్థముగా జీవించే భాగ్యం దయచేయమని ముందున్న మా జీవితాలు మీ పాదం చెంత పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు.